వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తానన్నమాట. సో మీకు వాయిస్ అనేది చాలా లోగా ఉందని చెప్పారు సారు. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వీడియో చేయాలి అనేది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేయమని చెప్పాం కదా, లాస్ట్ వీక్ అంతా చెప్పాను. సో మీరు ప్లాన్ చేసుకొని విత్ ఇన్ 2 days లో ఇది పంపించాలన్నమాట. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెల్ఫీ వీడియో యూ హ్యావ్ టు విష్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అలా విష్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ చెప్పాలన్నమాట. యూ హ్యావ్ టు నోట్ డౌన్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద కాలేజ్. ఫస్ట్ విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఆర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అలా చెప్పిన తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తర్వాత మీ పేరు చెప్పాలి. మై నేమ్ ఈస్ ఎస్ఎన్ సుజాత అలా స్టార్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఏపీఎస్ఆర్డబ్ల్యూ స్కూల్స్ అండ్ కాలేజ్ చిత్తూర్ అలా చెప్పాలి. డిస్ట్రిక్ట్, మై డిస్ట్రిక్ట్ ఈస్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ చిత్తూర్ అలా చెప్పొచ్చు. మై డిస్ట్రిక్ట్ నేమ్ ఈస్ చిత్తూర్. అండ్ బ్యాచ్ నంబర్, మై బ్యాచ్ నంబర్ ఈస్ 4. మీరు సెల్ఫీ వీడియో తీసేటప్పుడు ఈ రూల్స్ అంతా ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఏ గ్రూప్ నుంచి ఈ వీడియోస్ వెళ్తుంది అనేది తెలియాలన్నమాట. సో వి నీడ్ ఐడెంటిఫికేషన్ కదా, ఇక్కడ మనకు చాలా గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే బ్యాచ్ నంబర్ 4. ఓకే, తప్పకుండా ఈ బ్యాచ్ నంబర్ 4 అని కూడా చెప్పాలన్నమాట. తర్వాత దేర్ ఇంగ్లీష్ టీచర్ నేమ్. సో మై ఇంగ్లీష్ టీచర్ నేమ్ ఈస్ ఎస్ఎన్ సుజాత మ్యామ్. ఓకే, మిస్సెస్ ఎస్ఎన్ సుజాత ఇలా కూడా చెప్పొచ్చు. దాని తర్వాత మెన్షన్ ద టాపిక్, నేమ్ ఆఫ్ ద టాపిక్. మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారో, ఇన్ని రోజులు మనం ఏ టాపిక్స్ చెప్పాము, ఆ కమ్యూనికేషన్ అన్నా, ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాము. తర్వాత లిజనింగ్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ చెప్పాము. సో కమ్యూనికేషన్ స్కిల్స్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏదైనా ఒక టాపిక్ 3 to 5 minutes లోపల వీడియో ఉండాలన్నమాట. సో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 1 minute అవుతుంది. దాని తర్వాత ఒక 2 to 3 minutes మీరు ఏదైనా టాపిక్ ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ తీసి మాకు పంపించాలి. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత కన్క్లూజన్ చెప్పాలి. దాని తర్వాత థ్యాంక్ యూ ఓకే అని చెప్పి క్లోజ్ చేయాలన్నమాట కన్క్లూజన్ తో. సో ఇవన్నీ మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలా, ఈ వీడియో తీసుకున్న తర్వాత సేవ్ చేసి మీ యొక్క స్పాక్ ద్వారా మాకు పంపించాలి అని మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీకు, ఎలా ఎలా చెప్పాలి అని. వీడియోస్ కూడా నేను పంపించాను అనమాట, సార్కి 3 వీడియోస్ పంపించాను. సో మీరు అలాంటి వీడియోస్ కెమెరా మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఫ్రంట్ లో ఫేస్ చేసేసి తీయచ్చు. లేదు మీరు చెప్తుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా హెల్ప్ తీసుకొని ఆ వీడియో అనేది తయారు చేసి మాకు పంపించాలన్నమాట. సో మీ నేమ్, కాలేజ్ నేమ్, బ్యాచ్ నంబర్ అండ్ యువర్ ట్రైనర్ నేమ్, నా యొక్క పేరు చెప్పాలి తప్పకుండా. ఓకే, సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క వీడియోస్ అనేది ప్రిపేర్ చేసి పంపించాలి. దిస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్, రైట్? ప్రతి ఒక్కరు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఇంగ్లీష్ గురించి కూడా వీడియో తీయాలి. ఆ 2 వీడియోస్ తీసేటప్పుడు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ యొక్క నేమ్, కాలేజ్ నేమ్, బ్యాచ్ నంబర్, తప్పకుండా సబ్జెక్ట్ నేమ్ చెప్పి మీ యొక్క ట్రైనర్ నేమ్ చెప్పి మీరు వీడియోని స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్. మనకు ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ లో తీసుకోండి. ఓకే, సో లెట్ us go to today's topic, right? We have already discussed about ఏమేమి నేర్చుకున్నాం మనము ఇన్ని రోజులు. సో వాట్ ఈస్ సోషల్ మీడియా, ప్రీవియస్ క్లాస్ లో వాట్ ఈస్ సోషల్ మీడియా, సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు అంటే ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అండ్ వాట్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ దేర్. ఓకే, అక్కడ ఎలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, మోస్ట్లీ దే హ్యావ్ టు యూజ్ ఇన్ ఇంగ్లీష్, కొంతమంది ఇంగ్లీష్ తక్కువ యూజ్ చేస్తారని కూడా మనకు డిస్కషన్స్ జరిగింది. సో వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా నేర్చుకున్నాం అనమాట. ఎస్, వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్, వై వీ హ్యావ్ టు వాచ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. సో ఎంటర్టైన్మెంట్ కి అండ్ మనం వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా నేర్చుకున్నాం అనమాట. దాని తర్వాత
ప్రీవియస్ క్లాస్ లో లిజనింగ్ అన్నమాట. లిజనింగ్ అండ్ హియరింగ్ డిఫరెన్స్. సో లిజనింగ్ వల్ల ఉపయోగం ఏమి, హియరింగ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో మనం ఇంగ్లీష్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఎవ్రీవన్ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద వరల్డ్, రైట్? అదే కదా నేర్చుకున్నాము. దాని తర్వాత వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ విత్ ఫ్యామిలీ అంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. కొన్ని న్యూస్ కూడా మనము టీవీలో చూస్తాం అనేది కూడా నేర్చుకున్నాం అనమాట. సో తెలుగులో వేరే లాంగ్వేజ్ లో చూడడం కన్నా ఇంగ్లీష్ లో మనం న్యూస్ చూడడం వల్ల కొత్త కొత్త ఫ్రేజ్, సెంటెన్సెస్ అనేది వస్తుంది. న్యూ వొకాబులరీ అనేది నేర్చుకుంటాము. మన యొక్క స్లాంగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. మన స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేసి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, దెన్ విల్ గో టు టుడేస్ టాపిక్. లర్న్ టు లిజన్ అండ్ రైట్. లర్న్ టు లిజన్ అండ్ రైట్ అన్నమాట టుడేస్ టాపిక్. సో లర్న్ అంటే ఏమి? నేర్చుకోవడం, రైట్? లర్న్ మీన్స్ నేర్చుకోవడము. లిజన్ మీన్స్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లిజన్? వినడం, రైట్? ఫస్ట్ ఏదైనా వింటాము కదా, విన్న తర్వాత ఏం చేస్తాము? విన్న వెంటనే దాన్ని మన యొక్క బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాము. సో యూ హ్యావ్ 4 స్కిల్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. మనకు 4 స్కిల్స్ ఉందన్నమాట. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRW స్కిల్స్ అని కూడా నేను కమ్యూనికేషన్స్ లో చెప్పాను. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌ ద ప్రాసెస్ విల్ గో. కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది నేర్చుకున్నాము. లిజనింగ్ ద్వారా ఎక్కువగా ఎప్పుడైతే మనం ఎక్కువ వింటామో మనం రిసీవ్ చేసుకునేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. లిజనింగ్, హియరింగ్ కూడా డిఫరెన్సెస్ నేర్చుకున్నాము. లిజనింగ్ అంటే వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ వీ హ్యావ్ టు కీప్ కాన్సన్ట్రేషన్. జస్ట్ విని వదలడం అనేది వేరే. లిజనింగ్ అంటే టోటల్ బాడీ కాన్సన్ట్రేషన్, మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో హౌ టు ఇంప్రూవ్ రైటింగ్ అనేది కూడా ఈ రోజు మనము నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ రైటింగ్ అన్నమాట. సో ఇక్కడ మనము లర్న్ టు లిజన్ అండ్ రైట్, ఎలా వినడము, రాయడము అనేది ఈ రోజు టాపిక్. హౌ టు లిజన్ అండ్ రైట్, లర్న్, లిజన్ అండ్ రైట్ అనేది ఈ రోజు టాపిక్ అన్నమాట. సో మనకు టైప్స్ ఆఫ్ రైటింగ్ అనేది ఉంది కదా. మనం క్లాస్ రూమ్ లో ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు దాని తర్వాత లాస్ట్ వర్క్ ఏంటి? రైటింగ్ కదా. LSRW స్కిల్స్ లో కూడా లిజనింగ్, ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఎందుకు రాస్తాం మనము? వై రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్? మనం ఏదైతే విన్నామో, దాన్ని చదివామో, దాన్ని ఎప్పుడు మనము నోట్స్ లో రాస్తాము, దాన్ని రికార్డెడ్, ఇట్స్ రికార్డెడ్ అన్నమాట. తర్వాత మనం ఆ రాసిన దాన్ని చూసినప్పుడు మనకు టీచర్స్ కానీ లెక్చరర్స్ ఏం చెప్పారో అది ఒక మన మైండ్ లోకి రీకాల్ చేస్తుంది. రీకాల్ చేసి వాటిని గుర్తుకు చేస్తుంది అనమాట. సో అలా చేసినప్పుడు మనకి ఆ టాపిక్స్ అంతా ఈజీగా గుర్తుకొస్తుంది. సో రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో ఫస్ట్ ఎలా వినడం. ఇక్కడ మనం వినేదాంతో కూడా డిఫరెంట్ టైప్స్ అనేది ఉందని విన్నాం కదా, చూడు. So the importance of English at social media, advantages of watching English movies, improving our English. Yeah, there are many types of listening skills. వినడం, మనం చెవులతో ఏదైనా విన్నప్పుడు అది వెంటనే ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాను. మనం బాగా లిజన్ అంటే మనం కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలన్నమాట. జస్ట్ విని వదలకూడదు. హియరింగ్ అంటే వినడం, జస్ట్ వినడం. లిజనింగ్ అంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అవర్ హోల్ బాడీ అండ్ మైండ్ అన్నమాట. మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి అలా ఉండి దాన్ని విన్నప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్స్ అంతా మన బ్రెయిన్ లోకి స్టోర్ అవుతుంది. There are many types of listening skills and we have appreciative listening, listening for enjoyment. Listening for enjoyment అన్నమాట, విని ఎంజాయ్ చేయడం ఉంది. Empathetic listening. So second one is empathetic listening, listening to the hurts and pains of another. Third one, individual and providing support and get
గెట్ ఇన్ టు దే షూస్ అని అంటాము కదా. దాని తర్వాత వినడంలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ వినడము, విన్న తర్వాత listening to the hurts and pains to another individual, providing support to get their shoes to comfort, and designing listening, comprehensive listening, evaluating listening skills. We have already learned in communication skills. And see here, టోటల్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని కూడా మనం నేర్చుకున్నాము. సో సెండర్ అండ్ రిసీవర్ ఉండాలి, అండ్ ఏ టీచర్ అండ్ లిజనర్, రైట్. ఇక్కడ నేను వచ్చి టీచింగ్, ఐఎమ్ టీచింగ్ అండ్ యు ఆర్ లిజనింగ్. సో బోత్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మీరు విన్నప్పుడు అనమాట. వెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వాట్ ద స్పీకర్ ఈస్ సేయింగ్. నేను స్పీకర్ అనమాట, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. సో వినేసి జస్ట్ వదిలేస్తే అదేమవుతుంది, దట్స్ నాట్ ఏ లిజనింగ్. లిజనింగ్ ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, లిజనింగ్ ఈజ్ 45%, 3/4 లిజనింగ్ ఉండాలి. దాని తర్వాత స్పీకింగ్ అనేది 30% అన్నమాట. దాని తర్వాత రీడింగ్ 16%, అట్ లాస్ట్ రైటింగ్ ఈజ్ 9%, రైట్. ఇక్కడ 3/4 లిజనింగ్ ఆఫ్ స్పీకింగ్, 1/4 రీడింగ్, ఓన్లీ 9% రైటింగ్. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ దేనిపైన ఉంటుందంటే లిజనింగ్. సో రైటింగ్ ఈస్ స్టార్టెడ్ ఫస్ట్, ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఈస్ స్టార్టెడ్ అండ్ రిజర్వ్స్ LSRW స్కిల్స్. అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, LSRW స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. మనకు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది ఎలా వస్తుందంటే, మనం ఫస్ట్ విన్నప్పుడు, ఫస్ట్ వన్ ఈస్ లిజనింగ్, ఎక్కువగా వినాలి. విన్న తర్వాత దాన్ని మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత మనము దాన్ని చదవాలన్నమాట. టీచర్ ఏదైతే టీచ్ చేశారో దాన్ని చదవాలి. చదివిన తర్వాత దాన్ని నోట్స్ గా రాసుకుంటే ఇక్కడ 100% కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ LSRW స్కిల్స్ వల్ల కూడా మన యొక్క కమ్యూనికేషన్ మీన్స్ మన స్పోకన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎస్, ఫస్ట్ వీ కెన్ సీ హియర్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే రిసీవింగ్ డేటా, రైట్. ఈవెన్ కంప్యూటర్స్ లో కూడా మనం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, లిజనింగ్. ఫస్ట్ వినేదాని వల్ల ఇన్పుట్ చేసుకుంటుంది. దాని తర్వాత స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఏంటి, మనం విన్నదాన్ని మాట్లాడినప్పుడు అదే అవుట్పుట్ అన్నమాట. దాని తర్వాత రీడింగ్. రీడింగ్ అనేది రాస్తాము, వింటాము. రీడింగ్ మీన్స్ వినడం. దాని తర్వాత దాన్ని రైటింగ్, చదివిన దాన్ని రాయడం అనేది అవుట్పుట్ అన్నమాట. ఇక్కడ చదవడం అనేది ఇన్పుట్ అండ్ రాయడం అనేది అవుట్పుట్. If you give proper and more inputs in variety of ways, our outputs will be fantastic way. మనం ఎప్పుడైతే వింటాము అండ్ చదువుతామో ఆ యొక్క అవుట్పుట్ అనేది లిజనింగ్ దగ్గర స్పీకింగ్ ఉంటుంది. విన్నప్పుడు మాత్రమే మనము మాట్లాడగలుగుతాము, చదివినప్పుడు మాత్రమే మనము రాయగలుగుతాము. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్. సో అవర్ total body concentration will be present here. So we have learnt already types of listening: competitive, active, reflective. Competitive means receive only, listens to needed information. అంటే మనము రిసీవర్ ఓన్లీ లిజన్ టు నీడెడ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు విన్నప్పుడు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తను రిసీవ్ చేసుకుంటాడనమాట. సో యాక్టివ్ లిజనర్స్ అనేది ఉంటారు కొంతమంది. కాంపిటిటివ్ లిజనర్స్ అంటే వింటూ ఉంటారు, ప్రతిదీ వింటారు, కానీ వాళ్ళ మైండ్ లో ఏదైతే స్టోర్ అవుతుంది, కొన్ని ఇంపార్టెన్స్ చెప్పినప్పుడే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు, మిగతా టైంలో జనరల్ గా విని వదిలేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ఏ కాంపిటిటివ్ లిజనర్స్. దెన్ యాక్టివ్ లిజనర్స్. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ లిజనర్స్ ఎలా ఉంటారంటే, two ways feedback given, both are speaking, clarifying doubts. This is active listening. Active listeners ఎలా ఉంటారంటే, వినడము, విన్న తర్వాత
వాళ్ళని మాట్లాడడము, డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. వినడమే కాకుండా వాళ్ళకు మధ్యలో ఏదైనా డౌట్స్ వస్తే దాన్ని కూడా క్లారిఫై చేస్తూ ఉంటారు. దెన్ రిఫ్లెక్టివ్ లిజనర్స్ మీన్స్ రిసీవింగ్ ఇంటర్ప్రిట్స్ స్పీకర్స్ ఫీలింగ్స్. ఆ యొక్క మాట్లాడుతుంటారు కదా, స్పీకర్స్ ఉంటారు కదా, టీచ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని వీళ్ళు అర్థం చేసుకొని దానికి రిప్లై కూడా ఇస్తూ ఉంటారనమాట. సో 3 టైప్స్ ఆఫ్ లిజనర్స్ అనేది ఉంటారు. జస్ట్ విని వదిలే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నే రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది టోటల్ బాడీ అండ్ మైండ్ కాన్సంట్రేషన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా విని రాసుకుంటూ ఉంటారనమాట. సో హియర్ steps of active listening process. So hearing, filtering, comprehending, remembering, responding. వినడం కాకుండా రెస్పాండ్ కూడా అవుతూ ఉంటారనమాట. See here, hearing is the first essential step for effective learning. ఎఫెక్టివ్ లెర్నర్ గా అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలా? వినాలి. విన్నదాన్ని చాలా బాగా కాన్సన్ట్రేషన్ తో వినాలన్నమాట. అండ్ హియరింగ్ నీడ్స్ టు బి డన్ విత్ అటెంటివ్నెస్. అటెంటివ్నెస్ అంటే కొంతమంది ప్రతి ఒక్కరు చూడడానికి వింటూ ఉంటారు, కానీ ఎవరైతే అటెంటివ్ గా మన యొక్క బాడీ అండ్ మన ఐ కాంటాక్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అటెంటివ్. అంటే ఆ మాట్లాడుతున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వింటే వాళ్ళ యొక్క చెప్పిందంతా కూడా మనకి త్వరగా అండర్స్టాండ్ అయ్యి స్టోర్ అవుతుంది అనమాట. హియరింగ్ నీడ్స్ టు బి డన్ విత్ అటెంటివ్నెస్ అండ్ కాన్సంట్రేషన్. నెక్స్ట్ ఫిల్టరింగ్. Filtering, it is the process of discarded unwanted messages. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వింటూ ఉంటారు. మనం చెప్పేదాంతో అన్ని ఇంపార్టెన్స్ ఉండదు కదా, కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఇంపార్టెంట్ మెసేజెస్ అనేది వస్తుందన్నమాట. ఫిల్టరింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఫిల్టర్ చేసేస్తారనమాట. డిసార్డర్డ్ అన్వాంటెడ్ మెసేజెస్, ద సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ రిటైన్ వాట్ ఈస్ నెససరీ హియర్. అంటే ఏదైతే అవసరమో దాన్ని మాత్రం తీసుకొని మిగతా వాటిని మన మైండ్ నుంచి తీసేస్తాం. వీ హ్యావ్ టు ఫిల్టరింగ్. ఎస్. నెక్స్ట్ comprehending. It involves the nature of observing, grasping or assimilating. అంటే కాంప్రహెండింగ్ అంటే ఏమి? నేచర్ ఆఫ్ అబ్జర్వింగ్, అబ్జర్వ్ చేయడము, దాన్ని గ్రాస్పింగ్ వెంటనే క్యాచ్ చేయడము, అండ్ అసిమిలేటింగ్ ద లిజనర్స్ uses knowledge, experience, perception and cognitive power to comprehend. రిమెంబరింగ్ దాన్ని గుర్తు పెట్టుకోవడం. ద అసిమిలేటెడ్ మెసేజ్ ఈస్ స్టోర్డ్ ఇన్ మెమరీ టు ఫెసిలిటేట్ ఫ్యూచర్ రీకాల్. ఇందాక చెప్పాం కదా, రిమెంబరింగ్ అంటే ఆ చెప్పిన వాటినంతా బాగా మన యొక్క బ్రెయిన్ లో స్టోర్ చేసుకొని దాన్ని గుర్తు పెట్టుకోవడం అన్నమాట. సో ఈ టాపిక్స్ చెప్పారు, ఇది మన ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి టాపిక్స్ ని వాళ్ళు వినడంతో పాటు దాన్ని స్టోర్ చేసుకోవడం, మన మెమరీలోకి స్టోర్ చేసి దాన్ని ఫ్యూచర్ లో దాన్ని రీకాల్ చేసుకోవడం అనేది రిమెంబరింగ్. విని మనం వదిలేస్తే అది మర్చిపోతాము కదా, విన్నదాన్ని చాలా బాగా కేర్ఫుల్ గా మరి మనము దాన్నే ఒకసారి రీకాల్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో కూడా మనకి ఉంటుంది. రెస్పాండ్ అవ్వడం అన్నమాట. విన్న తర్వాత ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయితేనే ఒక స్పీకర్ కి ఫుల్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రెస్పాండింగ్ టు మెసేజ్ టేక్స్ ప్లేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ఇమీడియట్లీ ఆఫ్టర్, లేటర్. ఇప్పుడు మీరు కూడా వింటూ ఉంటారనమాట. మీరందరూ విన్న తర్వాత నా యొక్క టాపిక్ అనేది మీకు అర్థమైందా, నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తున్నారా లేదా అనేది రెస్పాండ్. ఆ రెస్పాండ్ అనేది జరిగినప్పుడే ఆ యొక్క లిజనింగ్ ప్రాసెస్ అనేది 100% కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ స్పీకర్ అండ్ లిజనర్ కి కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. విని వదలటంతో కాకుండా ఇందులో నేను ఏమి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నానో దాన్ని ఫిల్టర్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ రిమెంబర్ చేసుకోవడం, దెన్ యూ హ్యావ్ టు రెస్పాండ్. ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. షో దట్ ద మెసేజ్ ఇస్ బీయింగ్ రిసీవ్డ్ అండ్
comprehended. So these are the steps of listening process. Then practicing effective listening. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఒక వ్యక్తి ఎఫెక్టివ్ లిజనర్ అవ్వాలంటే ఏమేం చేయాలి? ఇక్కడ మనం కమ్యూనికేషన్ లో కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది నేర్చుకున్నాము, రైట్? వాట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కూడా మనం చూసామన్నమాట. సో ఈవెన్ హియర్ లిజనింగ్ స్కిల్స్ లో కూడా ఎఫెక్టివ్ లిజనర్ అవ్వాలంటే we have to be careful. Listening should be emphasized strongly in varieties of methods: clarify, restate or paraphrase, acknowledging, summarizing, framing, note taking. So first we have to clarify. Clarify means you have to ask the doubts. Whatever doubts you are getting while listening, you have to clarify through questions. ఇప్పుడు నేను టీచ్ చేస్తూ ఉంటాను, మీకు ఎవరికి డౌట్స్ రాదా? ఎప్పుడు మీరు అడగరనమాట. ఎందుకు? ఆర్ యు లిజనింగ్ ఆర్ నాట్? ఇప్పుడు క్లాస్ రూమ్ లో కూడా టీచర్ చెప్తూ ఉంటారు, పిల్లలు అందులో 50% కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, మిగతా మంది ఏం చేస్తారు? జస్ట్ విన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వినరనమాట. విన్న వాళ్ళు మాత్రమే దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి నోట్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్ లో చదివినప్పుడు వాళ్ళకి ఆ యొక్క రీకాల్ అవుతుంది, అది ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు చాలా బాగా ఎగ్జామ్ రాస్తారు. ఈ 50% స్టూడెంట్స్ ఉంటారు కదా, జస్ట్ వింటున్నట్టు యాక్ట్ చేస్తారు కానీ వాళ్ళు వినరనమాట. అలాంటి వాళ్ళకి ఏది గుర్తుండదు, చదివినప్పుడు కూడా వాళ్ళు 50% వాళ్ళకి గుర్తుంటుంది. అలాంటి స్టూడెంట్సే ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తుందన్నమాట. సో వీ హ్యావ్ టు క్లారిఫై ద డౌట్స్ త్రూ క్వశ్చన్స్. మనకి ఎప్పుడైతే డౌట్స్ వస్తుందో ఇమీడియట్ గా మనము అడగాలన్నమాట. సో అడిగినప్పుడు ఆ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంది. క్లారిఫై మీన్స్ ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ టు ద స్పీకర్. ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలన్నమాట. దెన్ రీస్టేట్ ఆర్ పారాఫ్రేజ్. రీస్టేట్, పారాఫ్రేజ్ మీన్స్ repeating what the speaker said is a good way to ensure you got the right message. You have to speak, repeat. నేను ఏది చెప్తున్నానో దాన్ని రిపీట్ చేయడం, క్లారిఫై, రీస్టేట్. అలా రిపీట్ చేస్తూ ఉంటేనే మీ యొక్క మైండ్ లో ఇది స్టోర్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ టు స్పీక్. నేను చెప్పిన దాన్ని మీరు మాట్లాడాలి. Whenever the listener speaks after listening, here they have to learn. So ensure that you write message, acknowledging message, accepting what the speaker said, that means understood the messages. Acknowledging ante గుర్తుండడం, అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకోవడం, రైట్? నేను చెప్పిన విషయాల్ని మీరు అర్థం చేసుకోవడము. సమ్మరైజింగ్ మీన్స్ హైలైట్ ద మెయిన్ పాయింట్స్ ఫ్రమ్ హోల్ టాక్. మాట్లాడిన టాపిక్ మొత్తంని సమ్మరైజింగ్, హైలైట్ ద మెయిన్ పాయింట్స్, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ని మాత్రమే తీసుకోవడము. మొత్తం పారాగ్రాఫ్స్ ఉంటుంది, ఒక పారాగ్రాఫ్ లో మనం ఏం చేస్తాము? పారాగ్రాఫ్ అంతా చదువుతాము. చదివిన తర్వాత అందులో ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏం చేస్తాము? వీ హ్యావ్ టు అండర్లైన్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్ హియర్ ఓవరాల్ గా దీని గురించి నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నా. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏది? లిజనింగ్ అండ్ రైటింగ్ కదా, దానికే ఇంత చెప్తున్నాను అనమాట. సో మీరు వినడం అనేది ఇంపార్టెంట్, విన్న తర్వాత దాన్ని రాసి నేర్చుకోవడము, దట్ ఈస్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్. ప్రాక్టీసింగ్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్ లో ఫస్ట్ ఏం చేయాలి అనేది నేను ప్రాసెస్ వైజ్ చెప్తూ వస్తానన్నమాట. సో దాని పాయింట్స్ ని సమ్మరైజ్ చేసుకోవడం. ఫ్రేమింగ్. ఫ్రేమింగ్ మీన్స్ గివ్ ఛాన్స్ టు ఫైండ్ ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ విచ్ టు ఫోకస్. అంటే మీరు ఆ యొక్క మొత్తం ఏరియాలో ఏది ఇంపార్టెంట్ అనేది మీరు ఫోకస్ చేయాలన్నమాట. నోట్ టేకింగ్, దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్.
ఫస్ట్ వన్ ఈజ్ లిజనింగ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ రైటింగ్ అన్నాను కదా. విన్నదాన్ని గుర్తు పెట్టుకోవాలి, దాంతో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, డౌట్ క్లారిఫై చేసుకోవాలి. దాని తర్వాత మీరేం చేయాలంటే రీకాల్ రిమెంబర్ చేసుకోవాలి, తర్వాత నోట్స్ అనేది రాసుకోవాలి. రైటింగ్, నోట్ టేకింగ్ మీన్స్ డోంట్ రైట్ ఆన్ ఎవ్రీ వర్డ్, డౌన్ కీ ఫ్రేజెస్. ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు అవసరపడుతుంది ఇంపార్టెంట్ థింగ్స్ ని మాత్రమే రాసుకోవాలి. ఆర్ యు హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్స్ దట్ విల్ హెల్ప్ us. కొంతమంది పిక్చర్ గా కూడా డ్రా చేసుకుంటారు. రీకాల్ మెయిన్. సపోజ్ నేను లిజనింగ్ అంటే మీరు చెవులు బొమ్మ వేసుకొని లిజనింగ్ ఏరో మార్క్ పెట్టుకోవాలి. లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. దాని తర్వాత మీరు ఏరో మార్క్ వేసి రైటింగ్ రాయడం ఒక పిక్చర్ ద్వారా కూడా మీరు డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అండ్ రీకాల్ కి యూజ్ అవుతుంది అనమాట. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్. Okay, bursting listening myths. There are 6 types of myths. Listening is not my problem. People falsely assume listening is easy. First one enti? According to myth, em chepparu? Listening is not my problem. People falsely assume listening is easy. Listening and hearing are the same. Listening must interrupt sounds you hear. మనం ఏదైతే సౌండ్స్ వింటామో ఆ యొక్క సౌండ్స్ ని మనము ఏం చేయాలా, అది లిజనింగ్ అయినా అవ్వచ్చు, వినడం అన్నా అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ పెట్టి వినడమే లిజనింగ్. హియరింగ్ అనేది వినడము. మనం ఎక్కువ బాడీ కాన్సన్ట్రేషన్, మైండ్ కాన్సన్ట్రేషన్ అండ్ వీ షుడ్ బి యాక్టివ్ అండ్ అలర్ట్ అనేది సేమ్ అని చెప్పారు. గుడ్ ట్రేడర్స్ ఆర్ గుడ్ లిజనర్స్. ట్రేడర్స్ అంటే ఏంటి? బిజినెస్ చేసేవాళ్ళు. గుడ్ ట్రేడర్స్ ఆర్ గుడ్ లిజనర్స్. లిటిల్ కొరలేషన్ బిట్వీన్ రీడింగ్ అండ్ లిజనింగ్. ఈవెన్ గుడ్ రీడర్స్, బాగా చదివే వాళ్ళు కూడా నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. బాగా విన్న వాళ్ళు, బాగా చదివిన వాళ్ళే అవుట్పుట్ అనేది మాట్లాడడం వల్ల, రాయడం వల్ల వస్తుంది. గుడ్ లిజనర్ షుడ్ బి ఏ గుడ్ స్పీకర్ అండ్ గుడ్ రీడర్ షుడ్ బి ఏ గుడ్ రైటర్ అని అన్నారనమాట పెద్దవాళ్ళు. స్మార్ట్ పీపుల్ ఆర్ బెటర్ లిజనర్స్. స్టూడెంట్స్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ బెటర్ లిజనింగ్ బట్ దట్ పొటెన్షియల్ ఈజ్ ఆఫన్ నాట్ రియలైజ్డ్. పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లలకి మెమరీ ఎక్కువ ఉంటుందన్నమాట. మీ ఏజ్ లో మీరు ఏదైతే ఒక్కసారి బాగా కాన్సన్ట్రేషన్ చేసి వింటారో అది తప్పకుండా మీ యొక్క మైండ్ లో స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? స్టోర్ అయినప్పుడు తప్పకుండా మీకు రీకాల్ చేసుకోవచ్చు అనమాట. సో మా ఏజ్ కన్నా మీ యొక్క ఏజ్ లో మీరు ఏది వింటారో యు హ్యావ్ మోర్ గ్రాస్పింగ్ పవర్, యు హ్యావ్ మోర్ కాన్సన్ట్రేషన్ అండ్ యు హ్యావ్ మోర్ మెమరీ పవర్ అనమాట. చిన్న పిల్లలకి ఎక్కువగా మెమరీ పవర్ ఉంటుంది దాన్ ఎల్డర్స్. సో ఇప్పుడు మీరు బాగా విన్నప్పుడు మీ యొక్క బ్రెయిన్ లో ఇమీడియట్ గా స్టోర్ అయిపోతుంది. Listening improves with age. Ability to listen well does improve, but performance actually decline. ఏజ్ ప్రకారము చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ కూడా ఒక్కసారి వింటే వాళ్ళు చాలా బాగా స్టోర్ చేసుకోగలరు అనమాట. టు లిజన్ వెల్ డస్ ఇంప్రూవ్ బట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ డిక్లైన్ విత్ ఏజ్. అందరూ వింటారనమాట, కానీ ఎవరైతే చిన్న ఏజ్ వాళ్ళు విన్నారు అంటే టీనేజ్ కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట మెమరీ పవర్. విన్న వాళ్ళు మాత్రమే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. లిజనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ హార్డ్ టు లెర్న్. ఇట్ టేక్స్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్. చాలా చాలా కష్టం అనమాట. ఒక్క 10-20 నిమిషాలు ఎవరైతే కాన్సన్ట్రేషన్ గా వింటారో వాళ్ళకి మాత్రమే ఏదైనా బ్రెయిన్ స్టోర్ అవుతుంది. చాలా మంది ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు. అకార్డింగ్ టు సైకాలజీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ నియర్లీ 20 to 25 minutes. దాని తర్వాత ఎవరు ఎంత మంచి స్పీచ్ అయినా కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు.
బట్ చిన్న పిల్లలైతే చాలా బాగా వింటారంట. దే హ్యావ్ మోర్ పేషెన్స్ దెన్ ఎల్డర్స్. ఇట్ టేక్స్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్ బట్ ద స్కిల్స్ ఆర్ నాట్ హార్డ్ టు లెర్న్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే we have to practice, we have to be patient and listen. సో బ్యాడ్ లిజనింగ్ హ్యాబిట్స్ ఏంటి? ఇందాక మనము ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేది నేర్చుకున్నాము. వాట్ ఆర్ ద బ్యాడ్ లిజనింగ్ హ్యాబిట్? కొంతమంది వింటారు కదా, విన్న తర్వాత అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. దెర్ ఆర్ 8 types ఆఫ్ బ్యాడ్ లిజనింగ్ హ్యాబిట్. థింకింగ్ అబౌట్ వాట్ టు సే రాదర్ దాన్ లిజనింగ్ టు ద స్పీకర్. కొంతమంది ఏం చేస్తుంటారు, వింటారు, విన్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనం ఇది ఎందుకు వింటున్నాము, సో ఈ స్పీకర్ ఏం మాట్లాడుతున్నారు, ఇది మనకు అవసరమా అన్నట్టు థింక్ చేస్తుంటారు. టాకింగ్ వెన్ యూ షుడ్ బి లిజనింగ్, మధ్యలో అనవసరంగా మాట్లాడటము. దెన్ ఇంటరప్టింగ్, మధ్యలో డిస్టర్బ్ చేయడము అనేది కూడా లిజనింగ్ స్కిల్ లో బ్యాడ్ లిజనింగ్ స్కిల్. లిజనింగ్ ఫర్ వాట్ యు ఎక్స్పెక్ట్ టు హియర్ రాదర్ దెన్ వాట్ ఈస్ యాక్చువల్లీ సెడ్. అండ్ బీయింగ్ preoccupied and falling victim to tendency to stereotype, being self-centered and not paying attention. All other bad habits stem for this one because you must be paying attention to listen effectively. కేర్లెస్ గా ఉండడము, విన్న దాన్ని ఇది మనకు అవసరమా, ఇప్పుడు ఈ స్పీచ్ అనేది అవసరమా అనుకోవడము, మధ్యలో డిస్టర్బ్ చేయడము, ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో లేచి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా 8 బ్యాడ్ లిజనింగ్ హ్యాబిట్స్ అనేది చూసాం ఇందాక. సో హియర్ we have a listening process. Listening, attention, reliability and observation and continuous body posture, open assessment lo open communication, communicating person, and language we have to improve fluency, avoid abbreviations. Okay, ఇవన్నీ లిజనింగ్ ప్రాసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాట్ ద స్పీకర్ ఈస్ సేయింగ్, వీ హ్యావ్ టు లిజన్ అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ద స్పీకర్ ఈస్ స్పీకింగ్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ and it should be continuous body posture. మనము బాగా వింటున్నామా, లేజీగా వింటున్నామా, we have different types of listenings. అంటే లేజీ లిజనర్స్ ఉంటారనమాట. వాళ్ళు కేర్లెస్ గా, ఒక్కరు చెప్తున్నప్పుడు చాలా కేర్లెస్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ పోస్చర్ ని కూడా పెడుతున్నారు. అలాంటప్పుడు మనకు తెలుస్తుంది. క్లాస్ రూమ్ లో కూడా మనం టీచ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది కేర్లెస్ గా బాడీని చాలా బెండ్ గా ఇలా డౌన్ గా పెట్టేసి వాళ్ళు చేతుల్ని కేర్లెస్ గా స్లాంట్ గా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకి ఏం ఐడెంటిఫికేషన్ వస్తుందంటే దే ఆర్ వెరీ లేజీ లిజనర్స్ అనేసి తెలిసిపోతుంది అనమాట. ఎవరైతే ఇలా యాక్టివ్ గా, అటెంటివ్ గా, ఐ కాంటాక్ట్ అండ్ బాడీ పోస్చర్ అండ్ ఎవ్రీథింగ్ లిజనింగ్ అంటే వినడము మన యొక్క ఎక్స్ప్రెషన్స్ లోనే తెలిసిపోతుంది. Those who are keeping concentration and their eye contact and body posture should be very perfect. They are very active listeners. మనకు లిజనర్స్ లో కూడా లేజీ లిజనర్స్, యాక్టివ్ లిజనర్స్ ఇలా టైప్స్ ఉన్నాయన్నమాట. లేజీ లిజనర్స్ అంటే ఇందాక చెప్పాను కదా, వాళ్ళ యొక్క బాడీ యొక్క పోస్చర్ లోనే తెలిసిపోతుంది, వాళ్ళ కూర్చునే విధానంలోనే. వాళ్ళు లేజీగా కూర్చొని కాళ్ళు చేతులు ఇలా ఊపుకుంటూ ఇలా వాళ్ళ యొక్క డెస్క్ లో బాగా బాడీని ఇలా బెండ్ చేసేసి పడుకున్నట్టుగా పెడుతుంటారు, కాళ్ళు చేతులు ఒకలాగా వెళ్ళిపోతుంది. వాళ్ళంతా లేజీ లిజనర్స్ అనమాట. యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క స్పీకర్ కి స్ట్రైట్ గా వాళ్ళ యొక్క ఐ చూస్తారు. దాని తర్వాత వాళ్ళ యొక్క బాడీ పోస్చర్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా ఉంటుంది. వాళ్ళ చేతులు ఇలా స్ట్రైట్ గా పెట్టి కాళ్ళని మన యొక్క ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ కి ఇలా ఆనిచ్చాలన్నమాట. వాళ్ళే యాక్టివ్ లిజనర్స్ అన్నమాట. సో వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, స్పీకర్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంది, ఫ్లూయెన్సీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు.
వాళ్ళు అటెంటివ్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్స్ అనేది ఇవ్వగలుగుతారనమాట. ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ మైండ్ సెట్ అంతా బయట ప్రపంచం పైన ఉంటుంది. క్లాస్ రూమ్ లో యాక్టివ్ గా ఉండరనమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లిజనర్స్. సో వాట్ టైప్ ఆఫ్ లిజనర్స్ ఆర్ యూ? మీరు ఏ టైప్ ఆఫ్ లిజనర్స్? Tanuja, can you say the answer? What type of listener you are? You are active listener or lazy listener? Please respond. Tanuja. So now I would like to say a few words. Can you listen and write? నేను ఇప్పుడు ఒక 5 words చెప్తాను. It's like a dictation. Okay? 5 words. I will tell 5 words. You have to write and you have to say the spelling. Ready? Are you ready to write? నేను ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాలని మీరు వినాలి. విన్న తర్వాత కరెక్ట్ గా స్పెల్లింగ్ రాయాలి. దట్ ఈస్ డిక్టేషన్ అన్నమాట. ఇక్కడ మనకి లిజనింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ యాక్టివిటీ, రైట్? ఇప్పుడు నేను ఒక చిన్న యాక్టివిటీ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. రెడీనా? యా. Yes. So be ready. Start. Shall I start? You have to show your thumb. Just show your thumb or type in chat box. Yes, ma'am. I am ready. Meeru yes, ma'am or I am ready ani type cheyandi. Yeah. Shall I start? Yes. Andaru yes ane icharu. They are ready to write. So don't copy. మీకు ఏమొస్తే అదే రాయండి. నేను ఒక 5 వర్డ్స్ చెప్తాను. దాని తర్వాత నేను అడుగుతానన్నమాట. వాళ్ళు మాత్రమే ఆ యొక్క స్పెల్లింగ్స్ ని చెప్పాలి. డోంట్ కాపీ. తప్పైనా పర్లేదు. ఓకే, దిస్ ఈస్ యాక్టివిటీ, డిక్టేషన్ యాక్టివిటీ అంటారు. సో నేను మీకు ఇప్పుడు డిక్టేషన్ అనేది కండక్ట్ చేస్తాను. ఓకే, దాన్ని మీరు రాయాలి. రైట్? ఎస్. ఫస్ట్ వన్ ఎన్వైరన్మెంట్. ఎన్విరాన్మెంట్ కూడా అంటారు. ఎన్వైరన్మెంట్. రెడీ? ఎన్వైరన్మెంట్. కొంతమంది ఎన్విరాన్మెంట్ అని కూడా పలుకుతారనమాట. ఎన్విరాన్మెంట్, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ఎన్వైరన్మెంట్. మీకు ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ నుంచే ఈ డిక్టేషన్ కండక్ట్ చేస్తున్నాను. ఎస్, యూ షుడ్ నాట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మా, దే విల్ కాపీ. ఎస్, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మీరు స్పెల్లింగ్ చెప్పాలి. ఓకే, you have to write and keep. Don't write it in the chat box, the spellings the others will copy. Yes. Second one social media. Second one, social media. It's very simple. Don't type. Mahalakshmi, don't type. You can write it in your notes. Social media, second one. Social media. Next. Third one, self-introduction. Third one, self-introduction. Self-introduction. Next one, communication. Communication. You don't type in the chat box, just write and keep with you. I will ask individually the spellings, right?
communications. Next one, social issue. Social issue. Social issues. Next one, dishonest. Next one, dishonest. Next, seventh one, sixth one, dishonest, and seventh one, aggressive. Seventh one, aggressive. Eighth one, effective. Eighth one, effective. Ninth one, virtual. Ninth one, virtual. 10th one, personality. 10th one, personality. I will repeat all the words again. Just listen and you have to write carefully. First one, environment or environment. Second one, social media. Second one, social media. Third one, self-introduction. And fourth one, communication. And fifth one, social issue. Sixth one, dishonest. Seventh one, aggressive. Eighth one, effective. Ninth one, virtual. And 10th one, personality. Finish? అయిపోయిందా? Show your thumb. అయిపోయింది, రైట్? యా. సతీష్. సతీష్, నేను ఒక స్పెల్లింగ్ అడుగుతాను, చెప్పాలి. ఓకే, అన్మ్యూట్ చేసుకో. సతీష్, ప్లీజ్ రెస్పాండ్. వీడియో ఆఫ్ చేయకూడదమ్మా. సతీష్, రెడీనా? ఎస్. కమ్యూనికేషన్ స్పెల్లింగ్ చెప్పు నాన్న. సతీష్, ప్లీజ్ రెస్పాండ్. ఎంతవరకు విన్నారు అనేది ఇక్కడ యాక్టివిటీ అన్నమాట. సో ఇందాక నేను టీచ్ చేశాను కదా, అంటే నేను ఏ వర్డ్స్ చెప్పానో మీరు కరెక్ట్ గా విని దాన్ని రాసారా, ప్రొనౌన్సియేషన్ మీకు కరెక్ట్ గా అర్థమైందా లేదా అనేది ఒక టెస్ట్ అన్నమాట. ఇది దిస్ ఇస్ జస్ట్ యాక్టివిటీ. మీకు ఇందులో మార్క్స్ ఏం రాదు. ఇట్స్ ఏ డిక్టేషన్ యాక్టివిటీ. ఓకే, యా. విజయ్ కుమారి, నువ్వు చెప్పు నాన్న. విజయ్ కుమారి, అన్మ్యూట్ చేసుకో. స్పెల్లింగ్ చెప్పాలి జస్ట్. సుజిత, ఆర్ యూ రెడీ? యా, వెరీ గుడ్. సో నేను ఒక స్పెల్లింగ్ అడుగుతాను. అగ్రెసివ్ స్పెల్లింగ్. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. అగ్రెసివ్. మనం ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఎందుకు కెమెరా ఆఫ్ చేసేస్తున్నారు? విజయ్ కుమారి, ఆర్ యు రెడీ? మేడం మ్యూట్. ఏజీ ఒక జీఏనా? ఎస్ మ్యామ్. ఎస్.
Anyone else to say the answer? Aggressive. Naveen, చెప్పగలవా? Ma'am, Amulya ma'am, spelling yeah. చెప్పను. Ah. AGGRESSIVE. Aggressive. Very good. Yes, Effect, very good. effective. AFFECTIVE. ఏ వస్తుందా? Effect. వస్తుంది మేడం. effective గా మ్యామ్ ఈ వస్తుంది. EFF. వచ్చిన ప్రొనౌన్సియేషన్ Yes. మారుతుంది మేడం. Yes, but I said effective, not a. Effective. Ma'am. So, Hello ma'am. yeah, according to phonetics, we have to pronounce, okay, effective. Yeah, what is the correct spelling? Anyone say? Effective. Yes. Sujita, can you tell the effective spelling? Effective communication అని నేర్చుకున్నాం కదా? EFFECTIVE ma'am. Yeah, very good. What is your name? Sujita ma'am. Yeah, very good, Nana. Then social media spelling ever చెప్తారు? విజయ్ కుమారి. మ్యామ్ ma'am. అమూల్య చెప్తున్నాం. Ma'am, SOCIAL social MEDIA media. Very good. Well, right. Self introduction, Naveen. Naveen, self introduction చెప్తావా? Ma'am, shall I say? Yeah, what's your name? Amulya ma'am. Amulya ma'am. We'll give chance to boys also. Naveen, చెప్పు మేడం. చెప్పుమా. SELF INTR. ఈ అన్నా. INTR ATTION. Yeah, anyone say the answer? Ma'am, Amulya ma'am. Yeah, tell me. SELF self. Yes. INTRODUCTION. Introduction. Very good. Very good, Nana. Naveen, you have said wrong, but you have to correct it. Okay. Self introduction. ఎందుకంటే ఇక్కడ సరిగా వినకపోతే మనము స్పెల్లింగ్స్ కూడా తప్పు రాస్తాము. రైట్? ఎఫెక్టివ్ అన్నారు కొంతమంది, ఏ యూజ్ చేస్తారు. సో ఇక్కడ లిజనింగ్ బాగా విన్నప్పుడు మాత్రమే స్పెల్లింగ్స్ కూడా మనం రాయగలుగుతాము. నెక్స్ట్ సోషల్ ఇష్యూ ఎవరు చెప్తారు? విజయ్ కుమారి. Ma'am, shall I say? Amulya ma'am. Yes. SOCIAL social ISSUE social issue. Very good. Correct answer. Then personality ఎవరు చెప్తారు? స్నేహ. Ma'am, Amulya ma'am. PERSONALITY. Ma'am, can I say Very ma'am? good. Correct answer. Yeah, Nana. Dishonest spelling చెప్పండి. EIS Personality చెప్పండి. H1EST. Repeat again, Nana. DIS Dishonest. Yes. DIS Mm. H1EST ma'am. Yeah, very good, Nana. Correct. Then virtual. Virtual ఎవరు చెప్తారు? Amulya ma'am. VORTUAL. Yeah, repeat. VIRTUAL. Yes. Anyone else? Virtual spelling ఎవరైనా చెప్తారా? ERTUAL ma'am. Say again. Who is saying? You have to say your name. Sujita ma'am. Yeah, say the spelling. BERTUAL. VER వస్తుందా? Yeah, anyone else? Ma'am, Amulya ma'am. Can I Yeah. tell? You already told. Amulya, you told. Saundarya Rani? Yes, ma'am. నువ్వు చెప్పగలవా స్పెల్లింగ్ ఇక్కడ? Ma'am, Amulya is my student, ma'am. She is saying, ma'am. Yeah, she said already spelling. I am asking another student. Okay, Supraja is ready, ma'am. Yeah, tell. Supraja, tell Nana. VIRTUAL virtual. Yes, correct. VE or not, Sujita? VARA. Okay, then
అండ్ ఈ ఫస్ట్ వన్ చెప్పలేదే ఎవరు? ఎన్వైరన్మెంట్. Ma'am, నేను అమూల్య చెప్తాను మ్యామ్. ENVIR. 1 minute. వెయిట్ నన్ను అమూల్య. ఐల్ గివ్ ఛాన్స్ టు హియర్ చంటి బాబు సార్ గారు ఉన్నారు. సార్ మీ స్టూడెంట్స్ ఎవరైనా చెప్పగలరా? VAR అంటాను. VIR. నేను మళ్ళీ ఒకసారి అన్ని స్పెల్లింగ్స్ చెప్తాను. ఓకే, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. మీకు అన్ని కరెక్ట్ అయితే చాట్ బాక్స్ లో నాకు పెట్టండి. సో ఇదొకటి అయిపోతే మనం పెట్టేద్దాం ఇప్పుడు స్పెల్లింగ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎవరు చెప్పలేదు ఇంకా స్పెల్లింగ్. Ma'am, నేను Supraja, చెప్తాను. can you tell? Ma'am, Yeah. నేను చెప్తాను ma'am. Who? Say the name. Supraja ma'am. Yeah, tell me. ENVINORNMENT. Repeat. ENVINORNMENT. Next, anyone else? Ma'am, Okay, Ma'am, okay. Amulya. Sujita, tell. ENVIRONMENT, ma'am. Slowly. R. RON Yeah. MENT, ma'am. Yes. Vijay Kumari, can you tell the answer? Spelling? Ma'am. Yes. Ma'am. ENVIRONMENT, madam. Yes, very good. Sujita and Vijay Kumari said correct. Right? ENVIR. ఇంకా? ONMENT. Yes, correct. Yeah, నేను ఇప్పుడు చెప్తాను స్పెల్లింగ్స్ అన్ని అయిపోయింది కాబట్టి. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ నేనేం చెప్పాను? ఎన్విరాన్మెంట్ కూడా చెప్తారు కొంతమంది తెలుగులో అయితే. సో ENVIRONMENT, ఎన్విరాన్మెంట్. ENVIRONMENT. నెక్స్ట్ సోషల్ మీడియా. SOCIAL, social media. MEDIA, social media. Third one, self introduction. SELF, self. INTRODUCTION, self introduction. Next, communication spelling. COMMUNICATION, communication. Next, social issue. SOCIAL, social. ISSUE, social issue. Next, dishonest. DIS, HONEST, dishonest. Aggressive. AGGRESSIVE, aggressive. Next, effective. EFFECTIVE, effective. Next, virtual. VIRTUAL, virtual. Next, 10th one, personality. PERSONALITY. Right? ఎంతమందికి 10 వచ్చింది? 10 out of 10. మ్యామ్ నాకు అమూల్య మ్యామ్ నాకు వచ్చినాయి మ్యామ్ 10. వెరీ గుడ్, క్లాప్స్. సో నువ్వు బాగా విన్నావు అనమాట. ఓకే, నేను చెప్పింది విన్నప్పుడు మాత్రమే ఆన్సర్స్ కూడా కరెక్ట్ గా రాస్తారు. వెరీ గుడ్ నాన్న. సుజిత, హౌ మెనీ యూ గాట్? 9 marks, ma'am. ఓకే, వెల్ ట్రైడ్. అంటే నువ్వు ఏదైనా ఒక వర్డ్ సరిగా వినిండవు, రైట్? యు డిడ్ నాట్ లిసన్ ప్రాపర్లీ. సరిగ్గా వినలేదు, ma'am. ఎస్. విజయ్ కుమారి, హౌ మెనీ యూ గాట్? ఎంత వచ్చింది నీకు స్పెల్లింగ్స్ లో? 9, ma'am. 9. వెరీ గుడ్. అంటే ఏదైనా మీరు సరిగా వినకుండా ఉన్నప్పుడే మీరు సరిగా రాసిండరు స్పెల్లింగ్, రైట్? నవీన్, హౌ మెనీ యూ గాట్? సుప్రజ, స్నేహ, ఎంత వచ్చింది మీకంతా? మేము నాది అన్ని రైట్ వచ్చాయి మ్యామ్ స్పెల్లింగ్. మేడం 9. వెరీ గుడ్ నవీన్. నవీన్ ఏదో ఒక మిస్టేక్ చేస్తావు కదా ఫస్ట్ వన్. వెరీ గుడ్, బట్ యూ వెల్ ట్రైడ్ నాన్న. బాగుంది యాక్టివిటీ. Ma'am, mostly so many people are doing mistake in effective or effective, ma'am. Okay, that pronunciation is a little bit affect. Effect. Yeah. Some persons wrote effect. Somebody wrote in a effect. వస్తుంది. Yes, So ma'am. they don't know the phonetics, right? Yes, ma'am. Yes, So ma'am. phonetics నేర్చుకుంటే they have to pronounce.
సో అఫెక్ట్ అనేది డిఫరెంట్ అండ్ ఎఫెక్టివ్ ఏ వస్తుంది ఇక్కడ. ఆ అన్నప్పుడు మాత్రమే ఏ యూజ్ చేయాలి, ఈ వచ్చినప్పుడు ఏ అనేది యూజ్ చేయాలా. ఓకే, ఆ ఏ అని ఉంటుంది కదా తెలుగులో అక్షరాలు. సో మీకు ఫనెటిక్స్ వస్తే ఇవి ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎస్, బట్ యు ట్రైడ్ వెరీ వెల్ ఎవ్రీవన్. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ సెండ్ ఏ సెల్ఫీ వీడియో ఆల్సో, రైట్? సో మనకు లిజనింగ్ వల్ల ఎంతెంత ఇంపార్టెంట్ ఉంటుంది అనేది ఇందాక నేర్చుకున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం సరిగా విన్నప్పుడు మాత్రమే బాగా ఆన్సర్స్ అనేది చేయగలుగుతాము, కరెక్టా? అందుకే ఈ యాక్టివిటీ అనేది మీకు కండక్ట్ చేశాను అనమాట. సో మనం బాగా విన్నప్పుడు మాత్రమే బాగా రాయగలుగుతాము, రైట్? ఈవెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద హ్యాండ్ రైటింగ్ ఆల్సో. ఓకే, హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట మీరు. సో మేడం అటెండెన్స్ లింక్ పంపించినట్టుగా. యా, యూ హ్యావ్ టు సెండ్ ద అటెండెన్స్ సార్. ఇక్కడ చూడండి 3 స్టెప్ రైటింగ్ ప్రాసెస్ విన్నాం అనమాట. సో వీ హ్యావ్ టు ప్లాన్. ఓకే, ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ అన్నమాట. విన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి, తర్వాత రాయాలి. అండ్ క్వాలిటీ కంట్రోల్ అన్నమాట. డ్రాఫ్టింగ్ ఈజ్ నీడెడ్, రఫ్ వర్క్. మనం ఫస్ట్ ఏదైనా రఫ్ గా రాసుకున్న తర్వాత వెంటనే దాన్ని మళ్ళీ కరెక్ట్ ఫామ్ లో రాసుకోవాలి. ఓకే, you have to fill the attendance form meanwhile. అదే మేడం సారీ, రైటింగ్ కూడా ఉంది. ఈమెయిల్స్, మెసేజెస్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎలక్ట్రానిక్స్. మనము చేత్తో రాయడమే కాకుండా మెయిల్స్ లో కూడా మనం టైప్ చేస్తాం కదా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రైటింగ్. లెటర్స్ రాయడము, పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ ఎలా రాయాలి, పర్సనల్ లెటర్స్ ఫ్రెండ్స్ కి అయితే ఎలా రాయాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, రన్నింగ్ నోట్స్ రఫ్ గా రాసుకోవడం అనేది ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం పర్ఫెక్ట్ గా రాసుకోవడం అనేది కూడా ఉంటుంది. మెమోస్, థింగ్స్ టు బి రికార్డెడ్, లాటిన్ వర్డ్ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి, రైటింగ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్, కమా, పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలి. ఓకే, అలాంటిది కూడా ఉంటుంది అనమాట. అజెండా ఎలా రాయాలి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్కస్డ్ ఇన్ ద ఫార్మల్ మీటింగ్ లో. ఒక మీటింగ్ జరిగేటప్పుడు అందులో ఏమేమి పాయింట్ వైజ్ రాయాలి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ కానీ, అజెండా, ఒక ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ప్రతి ఒక్కటి మనకు రైటింగ్ ఉంటేనే మనం అక్కడ పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఒక మీటింగ్ లో మనము మాట్లాడాలంటే ఏ పాయింట్స్ ముందు రావాలి, మళ్ళీ తర్వాత ఏం రావాలి అనేది రాసుకుంటాం కదా. రాసుకున్న తర్వాత ఆర్డర్ ప్రకారమే మనం అక్కడ చేస్తాం అన్నమాట, రైట్? రిపోర్ట్స్, ఏ క్లాస్ లీడర్ రిపోర్టెడ్ అబౌట్ ద అబ్సెంటీ స్టూడెంట్స్. క్లాస్ లో స్టూడెంట్ ఏం చేస్తారు, అందరూ స్కూల్ కి వెళ్తారు, కాలేజ్ కి వెళ్తారు, కొంతమంది అబ్సెంట్ అవుతారు. ఆ అబ్సెంట్ రికార్డ్ అంతా ఒక స్టూడెంట్ నోట్ చేసుకుని టీచర్స్ ఇస్తారన్నమాట. దిస్ ఇస్ ఆల్సో రైటింగ్. అకాడమిక్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ రాయడము, అకాడమిక్ డాక్యుమెంట్స్ రాయడము, స్టూడెంట్స్ మార్క్స్ రికార్డ్ చేయడము, రీసెర్చ్ చేసే వాళ్ళు రాయడం అన్నమాట. ప్రాజెక్ట్స్, రిపోర్ట్స్ అని ఉంటుంది కదా, ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ రైటింగ్స్ అన్నమాట, రైట్?